కిట్టి తెలుగు కథలకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. కథలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్. ఇక కథలోకి వెళ్దామండి. ఈ కథను నేను ఆంధ్రజ్యోతి పత్రిక నుంచి తీసుకున్నానండి. కథ పేరు గాలిలో దీపాలు. రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారు. రాజు పిలిచాడు ప్రభాకర్. ఆయన గొంతు బలహీనంగా చిన్న మూలుగులా ఉంది. ఏమిటన్నట్టుగా బెడ్ దగ్గరగా వచ్చి నిలబడింది రాజమణి. ఆమె కళ్ళల్లో పుట్టెడు దుఃఖం. ఇంటికి పోదాం అన్నాడు ప్రభాకర్. ఆయనకు కూడా తన ఆరోగ్య పరిస్థితి అర్థమైనట్టుంది. రాత్రి నుంచి పదే పదే అదే మాట అంటున్నాడు. ఆ మాటలో అభ్యర్థన లేదు, ఆఖరి కోరికలోని ఒక గాఢత ఉంది. రాజమణి బాధగా చూసింది. డాక్టర్ గారు వద్దన్నారు. ఇంకో 2 వారాలు ఉండాలట. అబద్ధం చెప్పింది. ప్రభాకర్ అసహనంగా చూస్తూ, వాళ్ళలాగే అంటారు, నేనిక్కడుండను, వెళ్ళిపోదాం దృఢంగా అన్నాడు. రాజమణి గుండె తరుక్కుపోయింది. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. అప్పుడే డాక్టర్ లోపలికి వచ్చాడు. ప్రభాకర్ పెదవులు తడుపుకుంటూ చిన్నగా డాక్టర్ అని పిలిచాడు. భర్త ఎక్కడ ఇంటికి వెళ్తానని అడుగుతాడో అని భయపడి ముందుగానే డాక్టర్ రాత్రంతా నిద్రపోలేదు, నొప్పితో ఆయాసపడుతూనే ఉన్నాడు అని చెప్పింది. డాక్టర్ చిన్నగా తలూపి నాడి బీపీ చెక్ చేసి కాంపౌండర్కు కొన్ని జాగ్రత్తలు చెప్పి బయటకు నడిచాడు. రాజమణి ఆయన వెంటే వెళ్ళింది. డాక్టర్ ఆగి ఆమె వైపు జాలిగా చూస్తూ, చెప్పాను కదమ్మా, ఇంటికి తీసుకెళ్ళండి, ఇక లాభం లేదు. మహా అయితే వారం 10 రోజులు అంతే. కనీసం ఇంట్లోనైనా ప్రశాంతంగా ఉంటాడు అన్నాడు. రాజమణికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. నిన్నటి నుంచి అదే అంటున్నాడు డాక్టర్. ఈ వారం 10 రోజులు ఇక్కడే ఉంటాం అందామనుకుంది, కానీ అనలేకపోయింది. సరే అన్నట్లుగా తలూపి భారంగా గదిలోకి వచ్చింది. ఒక చేదు నిజాన్ని కొంచెం కొంచెం జీర్ణించుకుంటున్నట్టుగా ఆమె మనసు బండబారిపోతోంది. భర్త బెడ్ మీద నీరసంగా పడుకున్నాడు. ప్రాణం కళ్ళలోనే ఉందా అన్నట్లుగా ఉన్నాడు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే రాజమణికి ఏడుపు ఆగలేదు. మెల్లగా బయటికి వచ్చి కొడుక్కి ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తగానే ఏడుస్తూ అంది, నాన్న ఇంటికి వెళ్దామంటున్నాడురా, డాక్టర్ కూడా వెళ్ళమంటున్నాడు. కొడుకు గొంతులో కనికరం లేదు. అయితే వెళ్ళండి, నాకెందుకు ఫోన్ చేస్తున్నావు అన్నాడు కోపంగా. రాజమణి ఏడుస్తూనే నిలదీసినట్టుగా, ఎలా వెళ్ళేదిరా, అంతా తెలిసే మాట్లాడుతున్నావా? చచ్చే ముందైనా కనీసం ఆయనను ప్రశాంతంగా గట్టిగా అడుగుతోంది. ఆమె మాటలు పూర్తి కాకముందే, మీరు ఇష్టంతో చేసుకున్నదే కదా, అనుభవించండి, నేను అప్పుడే చెబితే విన్నారా? ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అంటూ ఫోన్ కట్ చేశాడు. మళ్ళీ చేస్తే ఎత్తలేదు. రాజమణికి కొడుకు మాటలు భర్త అనారోగ్యం కంటే ఎక్కువగా బాధించాయి. కళ్ళ వెంట నీళ్లు రాలుతుంటే తుడుచుకుంటూ లోపలికి వచ్చి కళ్ళు మూసుకుని కుర్చీలో కూలబడిపోయింది. 1 రోజుల క్రితం కడుపులో నొప్పి అంటే భర్తను హాస్పిటల్కు తీసుకొచ్చింది. మొదట మామూలు నొప్పి అనుకుంది. డాక్టర్లు కూడా అలాగే అన్నారు. టెస్టులు చేశాక ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అని తేలింది. అది 4th స్టేజ్లో మెటాస్టాటిక్గా మారిందని తేలింది. ఒక్కసారిగా వణికిపోయింది రాజమణి. కూతురుకు కొడుకుకు ఫోన్ చేసింది. భోపాల్లో ఉన్న కొడుకు రాలేదు. కూతురు వచ్చి 4 రోజులు ఉండిపోయింది. ఎంత దాచినా భర్తకు తన అనారోగ్యం గురించి మొత్తం తెలిసిపోయింది. అప్పటి నుంచి మరింత నీరసించిపోయాడు. హాస్పిటల్కు వచ్చిన మరునాడే మరో పెరుగు పడింది. అపార్ట్మెంటుకు హైడ్రా అధికారులు వచ్చి సర్వే చేశారు. నోటీసులు ఇచ్చి అపార్ట్మెంట్కు రెడ్ మార్క్ పెట్టారు. ఓవైపు భర్త అనారోగ్యం అనుకుంటే మరోవైపు ఇల్లు. అయినా ఇల్లు విషయం భర్తకు తెలియకుండా జాగ్రత్త పడింది. ప్రభుత్వంలో పెద్ద పదవులున్న 4 వ్యక్తులు కూడా అపార్ట్మెంట్లో ఉన్నారు. వారి నాయకత్వంలో అపార్ట్మెంట్ జేఏసీ ఏర్పడింది. ప్రభుత్వంతో పోరాటానికి దిగారు. ఎంత అడ్డుకున్నా అధికారులు మాత్రం తమ పని తాము వేగంగా చేస్తున్నారు.
పంచనామా కూడా చేసి నోటీసులు ఇచ్చారు. రాజు పిలిచాడు ప్రభాకర్. భర్త పిలుపుతో కదలిక వచ్చింది రాజమణిలో. ఏదో కలవరిస్తున్నాడు. దాహంగా ఉందని సైగలతో చెప్పాడు. గ్లాసులో నీళ్లు పోసి ఇచ్చింది. లేచి కూర్చుని పెదవులు తడుపుకుని మళ్ళీ పడుకున్నాడు. అప్పుడే ఫోన్ మోగింది. చూస్తే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్. నిన్న రాత్రి అతను చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. జేఏసీ నాయకులు వెళ్ళి సీఎం గారిని కలిశారని, ఆయన సానుకూలంగా స్పందించాడని, ప్రభుత్వం కూలగొట్టే పనిని మానుకుంటుందని, పూర్తి వివరాలు రేపు తెలుస్తాయని చెప్పాడు. అదే విషయం ఇప్పుడు వివరంగా చెబుతాడనుకుని ఆశగా ఫోన్ ఎత్తింది రాజమణి. వివరాలు ఏమీ చెప్పకుండా అర్జెంటుగా రావాలని ఫోన్ పెట్టేశాడు అతను. ఇల్లు మీద ఏదో చిన్న ఆశ. అధికారుల మనసు మారాలని కోటి దేవుళ్లకు మొక్కుకుని నర్సులకు జాగ్రత్తలు చెప్పి బయటకు వచ్చింది. ఎదురుగా వచ్చిన ఆటోను పిలిచి ఎక్కింది. ఇంటి అడ్రస్ చెప్తుంటే పెదవులు వణికాయి. అపార్ట్మెంట్ పేరు చెప్పగానే ఏరియా ఎక్కడో అడగకుండానే ఆటో కదిలింది. సర్దుకుని కూర్చుని కళ్ళు మూసుకుంది. నిజానికి అప్పట్లో తను కూడా మొదట ఇల్లు కొనడం వద్దనే అంది. అప్పు చేసి ఇంత పెద్ద మొత్తం ఇల్లు మీద ఇన్వెస్ట్ చేయడం ఎందుకంది? దీని మీద వచ్చే వడ్డీతో పెద్ద అపార్ట్మెంట్ను రెంట్కు తీసుకోవచ్చంది. కనీసం ఓపెన్ ఫ్లాట్ అయినా కొందాం, రేపు అమ్ముకున్నప్పుడు వాల్యూ పెరుగుతుంది, అపార్ట్మెంట్ అయితే అంత పెరగదు అని సలహా కూడా ఇచ్చింది. కొడుకు కూడా పదే పదే అదే మాట అన్నాడు. కనీసం ఆ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేద్దామన్నాడు. కానీ ప్రభాకర్ వినలేదు. దానికి బలమైన కారణం కూడా ఉంది. చిన్న ఉద్యోగం, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళకే సంపాదనంతా సరిపోయింది. వస్తే పోతే ఊర్లో చిన్న ఇల్లు ఉండేది. అది కూడా రోడ్డు విస్తరణలో పోయింది. అదే సంవత్సరం మామగారు చనిపోయారు. అద్దె ఇంట్లో శవాన్ని లోపలికి రానివ్వలేదు. ఓనర్ను ఎంత బతిమాలినా ఒప్పుకోలేదు. చనిపోయారన్న బాధ కంటే ఆ శవాన్ని ఎక్కడ ఉంచాలన్న బాధనే పెద్దదయింది. చివరికి సొంత ఊర్లో శ్మశానానికి తీసుకెళ్తే ఆ రాత్రంతా పెద్ద వర్షం. శవం తడిసిపోతుంటే పైన ప్లాస్టిక్ కవర్లు పట్టుకుని గడిపారు. అప్పుడే అన్నాడు ప్రభాకర్, రాజు, బ్రతకడానికి కాకపోయినా కనీసం చావడానికైనా మనకంటూ ఒక సొంత గూడు కావాలి అని. ఆ మాట రాజమణి మనసును మార్చేసింది. తమ పిల్లలు రేపు తమ విషయంలో ఇలాంటి బాధపడకూడదని ఒప్పుకుంది. అప్పు చేసి లోను తీసి డబ్బులన్నీ పోగేసి ఈ ఫ్లాట్ కొన్నారు. ఇందులోనే కూతురు పెళ్ళి, కొడుకు పెళ్ళి జరిగాయి. అత్తమ్మ కూడా ఈ ఇంట్లోనే ప్రశాంతంగా కన్నుమూసింది. చూసావా రాజు, మన ఇల్లు కాబట్టే శుభమైన అశుభమైన గౌరవంగా చేసుకున్నాం. ఇల్లే లేకుంటే ఎక్కడ చేసుకునేవాళ్ళం అన్న భర్త మాటలు గుర్తొచ్చి రాజమణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సడన్ బ్రేకుతో ఊహల్లోంచి బయటపడింది రాజమణి. ఆటో అపార్ట్మెంట్ ముందు ఆగింది. ఒకప్పుడు ఊరికి దూరంగా ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంగణం ఇప్పుడు బెదిరిన తేనెతుట్టలా ఉంది. గేటు ముందు జనం గుమికూడి ఉన్నారు. కొందరు ఏడుస్తున్నారు, కొందరు ఆవేశంతో ఊగిపోతున్నారు, మరికొందరు దిక్కుతోచని స్థితిలో ఉదాసీనంగా చూస్తున్నారు. టీవీ ఛానల్స్ వాళ్ళు లైవ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అందరూ అవ్వా అని ప్రేమగా పిలుచుకునే మైసక్క నెత్తి నోరు మొత్తుకుంటూ, అందరం పొక్కగాని పాముల లెక్క తిరుగుతున్నాం, మమ్మల్ని ఇట్లా అరిరామగోస పుచ్చుకునుడెందుకు, ఎవడెవడో వచ్చుడెందుకు, మేము ఎదురు తిరుగుడెందుకు, ఓ రాత్రి వాటర్ ట్యాంకులా ఇంత ఇసం కలుపుండ్రి, తెల్లారేసరికి అందరం సత్తం, మీ ఇష్టమున్న పని చేసుకోవచ్చు అంటూ కెమెరా ముందు ఏడుస్తోంది. అప్పుడు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఎందుకు కూలగొడుతున్నారు? మీరు అనుమతి ఇస్తేనే కదా లక్షలు పోసి కొనుక్కున్నది, పన్నులు కూడా తీసుకున్నారు కదా, అప్పుడు తెలవదా? నా కూతురి పెళ్ళి వారం లేదు, ఇప్పుడు నేను ఎక్కడ చెయ్యాలి? మరొకరు నిలదీస్తున్నారు. ప్రభుత్వం మాట మారుస్తోంది. ముందు భూసేకరణ అన్నారు, గట్టిగా ఎదురు తిరిగితే ఇప్పుడు బఫర్ జోన్ అంటున్నారు. నిబంధనలు మారుస్తూ సామాన్యుడి ప్రాణాలతో ఆడుకుంటున్నారు. బ్యాంక్ లోన్ తీసుకుని అష్టకష్టాలు పడి ఈఎంఐలు కడుతున్నాం. అప్పు కూడా తీరలేదు. నా భార్య ప్రెగ్నెంట్. ఇప్పుడు కూలగొడితే మేం ఎటుపోవాలి? ఒక యువకుడు ఆవేదనతో అడుగుతున్నాడు. ఏదో పరిష్కారం దొరుకుతుందని, భర్తను ఇంటికి తేవచ్చునని ఆశతో వచ్చింది రాజమణి.
కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే అలా లేదు. అప్పుడే అటుగా వచ్చిన అపార్ట్మెంట్ చైర్మన్, అక్క వచ్చినవా, అందరూ నిలబడాలే, ఈరోజు తాడో పేడో తేల్చుకుందాం, అయ్యబోతే అమాస పోతుందా, వాళ్ళు ఇట్లా మారుతారనుకోలే అంటూ ఆగమాగాన వెళ్ళిపోయాడు. రాయిలా అక్కడే నిలబడింది రాజమణి. ఏ చిన్న ఆపదొచ్చినా చుట్టుకునే జనం ఇప్పుడు తనను చూసి కూడా పలకరించడం లేదు. అందరి మొహాల్లో విషాదం. వాళ్ళ తలవండ్రు వగల జేఏసీ అని నిన్నటిదాకా మనతోనే ఉన్నారు, ఇప్పుడు మాట మార్చిండ్రు. ప్రభుత్వానికి సహకరించాలంట, కావాలంటే డబ్బులు ఎక్కువ అడగాలట, కానీ బద్నాం చేయొద్దట తిడుతూ వచ్చింది ఒకలక్క. అటు ఇటుగా తన ఈడే. భర్త ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. 2 కొడుకులు ఆర్మీలోనే ఉన్నారు. మనిషి ఆందోళనలో ఉంది. రాజమణిని చూసి కూడా చూడనట్టే పోతోంది. ప్రశాంతంగా బ్రతకనివ్వరు, కనీసం ప్రశాంతంగా చావనివ్వరు. బతకంతా బార్డర్లో యుద్ధమే, కనీసం ఇప్పుడు ప్రశాంతంగా ఉందామంటే ఇక్కడా యుద్ధమే. కొడుకులు దగ్గర లేరు. ఈ వయసులో ఇల్లు లేకుంటే కోడన్లు పిల్లలతో ఎక్కడికెళ్ళేది? వెనకనే ఉన్న ఆమె భర్త తనకు తానే చెప్పుకుంటూ గుండె పగులుతున్నాడు. అప్పుడే ఫోన్ మోగింది. హాస్పిటల్ నుంచే అనుకుని భయపడుతూ చూసింది రాజమణి. కానీ కూతురు నుంచి, మా ఇంటికైనా తీసుకురామ్మా, ఏడుపు గొంతుతో అన్నది. తను కూడా ఏడుస్తూనే, ఈ మాట వాడు అనాల్సింది. తీసుకురావడం సమస్య కాదమ్మా, ఎందుకంటే ఏమని చెప్పాలి, ఇప్పుడు ఎలా బతికించుకోవాలి అనేది కాదు, ఆయన్ను ప్రశాంతంగా ఎలా సాగనంపాలని ఆలోచిస్తున్నా అన్నది. కూతురు అలాగే ఏడుస్తున్నట్టుంది. వెక్కిళ్ళు వినిపిస్తున్నాయి. వినలేక ఫోన్ పెట్టేసి డీ బ్లాక్లోకి వచ్చింది. అక్కడ కూడా జనం గుమికూడి ఉన్నారు. బ్యానర్లు పట్టుకుని కూర్చున్నారు. నిండు చూలాళ్ళు, పండు ముసలివాళ్ళు, పిల్లలు, అందరి మొహాల్లో విషాదం. వీడియోలు తీస్తున్నారు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు, బోరు బోరున ఏడుస్తున్నారు. 2 వారాలుగా పనులకు డ్యూటీలకు మానుకున్నారు. డబ్బులు ఇస్తారట కదా, మీకు ఇంకేం ఇబ్బంది, వెళ్ళిపోవచ్చు, ఒక విలేకరి అడుగుతున్నాడు. ఇండ్లకు వెలకడతారు సరే, అనుబంధాలకు ఎలా వెలకడతారు? ఏండ్లకేండ్లుగా కలిసి ఉంటున్నాం, ఆపదలు సంపదలు కలిసి పంచుకున్నాం. ఇవి గోడలు కావండి, గోడలను చెరిపేసుకున్న ప్రేమానురాగాలు, దానికి వెలకట్టగలరా? ఎవరో ఏడుస్తూనే అంటున్నారు. వాళ్ళిచ్చేవి దేనికి సరిపోతాయి? ఇప్పుడు ఇలాంటి ఫ్లాట్ కావాలంటే 2 కోట్లు కావాలి, మేము ఇంటీరియర్కు పెట్టిన ఖర్చు కాదు, మరొకరు ఆవేదనగా అరుస్తున్నారు. అప్పుడే ఒక జీపు వచ్చి ఆగింది. అందులోంచి ఆర్టీఓ దిగాడు. దాని వెంటే మరో 2 పోలీసు జీపులు. పోలీసులను తోసుకుని జనం ఆర్టీఓను చుట్టుముట్టారు. అప్పుడెందుకు ఆ బిల్డర్లకు పర్మిషన్ ఇచ్చారని నిలదీస్తున్నారు. వాళ్ళందరినీ దాటుకుని తన ఫ్లాట్ వైపు నడిచింది రాజమణి. లిఫ్ట్ ఎక్కి 4th ఫ్లోర్కి వెళ్తుంటే ప్రతి ఇంట్లో నుంచి ఏడుపులు అరుపులు వినిపిస్తున్నాయి. తలుపు తెరచి లోపలికి అడుగుపెట్టింది. తను ప్రాణంగా చూసుకున్న ఇల్లు, కిటికీలోంచి వచ్చే వెన్నెల, పగలంతా నిండే వెలుతురు, హాయినిచ్చే గాలి. ఎన్నో ఏళ్లుగా ఆ కిటికీ దగ్గర కూర్చుని భవిష్యత్తు గురించి మాట్లాడుకున్న జ్ఞాపకాలు. ఇంట్లోని ప్రతి అడుగు, ప్రతి వస్తువు తాను ఎంతో ఇష్టపడి అమర్చుకున్నవే. 12 ఏండ్లుగా ఆ ఇంటితో అల్లుకున్న అనుబంధం అంతా ఇంతా కాదు. కానీ ఇప్పుడు ఆ ఇంట్లోకి అడుగు పెడుతుంటే పరాయి ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఆ వస్తువులు తనవి కావని, ఈ నేల తనది కాదని ఒక కొత్త భావన మొదలయ్యింది. ఎన్నో బాధలు భయాల నుంచి భద్రతను ఇచ్చిన ఇల్లే ఇప్పుడు ఒక బాధగా, భయంగా మారింది. ఇంట్లో నిలబడలేకుంది, అలాగని బయటకు వెళ్ళలేకపోతోంది. పిచ్చిదానిలా ఇల్లంతా తిరుగుతోంది, అడుగడుగు తడుముతోంది. బయటి అరుపులు వినిపిస్తుంటే భయంగా తలుపులు కిటికీలు మూసింది. అయినా అరుపులు ఏడుపులు గోడలను చీల్చుకుంటూ వినిపిస్తున్నాయి. సొంత ఇంట్లో కన్ను మూయాలనుకున్న భర్తకు ఈ విషయం తెలిస్తే అన్న ఆలోచననే ఆమెను ఒకచోట ఉండనీయడం లేదు. ఇంట్లో ప్రతి వస్తువు తన చేతులతో అమర్చుకున్నదే. ఆ టేబుల్, గోడపై ఫోటో, సోఫా, టీవీ, మూలలోని కుర్చీ, బీరువా, డ్రెస్సింగ్ కార్నర్, గులాబీ రంగు కర్టెన్స్. మెల్లగా ఒక్కో వస్తువును తడిమి తడిమి చూస్తోంది. పిచ్చిదానిలా వాటితో మాట్లాడుతోంది, ఏడుస్తోంది, తన బాధను చెప్పుకుంటోంది.
ఈ ఇల్లు ఉండదు అన్న ఆలోచన గుండెను చెరువును చేస్తోంది. ప్రేమగా గోడలను తడుముతూ ఇల్లంతా తిరుగుతూ కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడింది. అప్పుడే బయట నుంచి పెద్దగా గోల వినిపించింది. అరుపులు, ఏడుపులు, నినాదాలు, పరుగులు. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి కిటికీ తెరిచి చూసింది. రోడ్డు మీద బుల్డోజర్లు నిలబడి ఉన్నాయి. జనం వాటి ముందు గుమికూడి అడ్డుగా నిలబడి అరుస్తున్నారు. కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది అధికారులను నిలదీస్తున్నారు. రాజమణి భయంగా బయటికి పరిగెత్తాలని చూసింది. అప్పుడే గుండెల్లో ఒక్కసారిగా నొప్పి పుట్టింది. చేతిని గుండె మీద పెట్టుకుంది. శ్వాస ఆగిపోతున్నట్లయింది. కాళ్ళు బలహీనంగా వణికాయి. ఆయాసంగా లిఫ్ట్ వరకు పరిగెత్తింది. ఒక క్షణం గోడను పట్టుకుని నిలబడింది. లిఫ్ట్ బటన్ నొక్కింది. తల గిర్రున తిరిగింది. గుండెలో నొప్పి ఎక్కువయింది. అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఎంతసేపు గడిచిందో తెలియదు. రాజమణి మెల్లగా కళ్ళు తెరచింది. తెల్లని పైకప్పు కనిపించింది. మందుల వాసన, పక్కనే యంత్రాల మృదువైన శబ్దం. కొన్ని క్షణాలు ఏమీ అర్థం కాలేదు. తల తిప్పి చుట్టూ చూసింది. భర్త ఉన్న హాస్పిటలే. తను ఐసీయూలో బెడ్పై ఉంది. ఒక్కసారిగా ఇల్లు, బుల్డోజర్లు, జనం అరుపులు అన్నీ గుర్తుకొచ్చాయి. ఇల్లు కుప్పకూలిపోయింది అన్న భావన రాగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇప్పుడు ఇల్లు కుప్పకూలిపోవడం కాదు, ఆ విషయం భర్తకు తెలియకుండా ఉంచడం ఒక సమస్య అయింది. అనుమతులు ఇచ్చిన అధికారులు హాయిగా ఉన్నారు. కట్టిన బిల్డర్లు నిశ్చింతగా ఉన్నారు. అమ్ముకున్న బ్రోకర్లు ఆనందంగా ఉన్నారు. ఫీజులు, ట్యాక్సీలు వసూలు చేసిన ప్రభుత్వము బాగానే ఉంది. కానీ పైసా కూడబెట్టుకుని అప్పులు చేసి లక్షలు పోసి ఆశగా ఒక చిన్న గూడు కోసం జీవితమంతా ధారపోసిన తాము మాత్రం ఇప్పుడు గాలిలో దీపాల్లా ఎందుకు అల్లల్లాడిపోతున్నాం? దీనికి కారణం ఎవరు అన్న ప్రశ్న ఆమెను మెలిపెడుతోంది. అప్పుడే తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా భర్త. అసలు విషయం భర్తకు తెలిసిందా అని భయపడింది. ఆయనను అంచనా వేయాలని పరీక్షగా చూసింది. కానీ కన్నీళ్ల మధ్య ఆయన రూపం నీడలా కదులుతోంది. కథ సమాప్తమండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.